చర్చలో పాల్గొంటున్న అతిథులు శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, అంత గట్టిగా చెప్పారు, మొత్తం అసలు ఎకనామిస్టుల కంటే ఎక్కువగా చెప్పారు, ధరలు తగ్గించేస్తామన్నారు, ట్యాక్సులు తీసేస్తామన్నారు. మరి ఇప్పటికి కూడా 109 రూపాయల పైగా దేశంలోనే హయ్యెస్ట్ ఫిగర్ బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉన్నట్లుంది కదా. మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ బ్రీఫ్లీ? కుమ్మయ్య గారు ప్రతిదానికి జగన్ గారికి ఆపాదించి మాట్లాడడం అనేది ప్రతిపక్షం ఆ రోజు లాజిక్ గా పెట్టుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే అధికారికంగా ధైర్యంగా ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎందుకు ధరలు పెరుగుతున్నాయంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సెస్ల పేరుతో, ప్రత్యేక సెస్ల పేరుతో, మామూలుగా పన్నులు పెంచితే వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది, మన వాటా మనకు వస్తుంది. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ప్రత్యేక సెస్లు పెట్టి 100% వాళ్ళే లాక్కునేస్తున్నారు. దీన్ని క్వశ్చన్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఓపెన్ గా మాట్లాడిన ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాని అర్థం ఏంటి? నేను ఛాలెంజ్ గురించి మాట్లాడట్లా, అదే పరిష్కారం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ధరలు తగ్గించి ప్రత్యేక సెస్లు వేయకుండా ఉంటే వాళ్ళు ప్రత్యేక సెస్లు వేస్తారు, మనకు డబ్బులు లేవు కదా, మనం ప్రత్యేక సెస్, అందువల్ల ధరలు పెరిగి కూర్చున్నాయి. ఇది ప్రశ్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మాత్రం అవి ఏం మాట్లాడకుండా బీజేపీ అందరూ కలిసి జగన్ వాళ్ళే పెరిగిపోయిందని చెప్పినారు. మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు సమాధానమే లేదు. కాబట్టి జగన్ గారిని విచక్షణ రహితంగా విమర్శించడమే ప్రాతిపదిక పెట్టుకున్న వల్ల ఇది దశ వచ్చింది. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడి కేంద్రంతో మాట్లాడుకుని ఆ సెస్ల విషయం మాట్లాడుకుంటే ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. రైట్. శేఖర్ గారు సార్, అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అది ఏ అంశమైనా కానీ కేంద్ర ప్రభుత్వం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద బండ. సార్, పెట్రోల్ రేట్లు అనేవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఏవైతే సెస్లు ఉన్నావో అవే సెస్లు కంటిన్యూ చేసింది. స్టేట్ సెస్లు అమరావతి మీద సెస్ చేశారు, రోడ్ల నిర్వహణ అని చెప్పి సెస్ చేశారు. అంటే ఇక్కడ పాయింట్ అది కాదు మిత్రమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా ప్రశ్న ఏమంటే, లోకేష్ గారు పనిగట్టుకుని కర్ణాటకకి వెళ్ళి చూడండి అక్కడికంటే ఇక్కడ తక్కువ ఉందన్నారు. ఇప్పుడు నిన్న ఆ ఫిగర్స్ చూస్తే గుజరాత్లో 94 రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుంది. అలాగే గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అన్ని 100 రూపాయల లోపే ఉన్నాయి. మరి ఏపీలో 109 రూపాయలు ఉంది, ఇది తగ్గిస్తామని చెప్పారు కదా, ఎందుకు తగ్గించలేకపోయారు? దాని గురించి ఎందుకు నోరెత్తట్లేదు? చంద్రబాబు గారు కూడా విమర్శించడం చూశాం కదా. లోకేష్ గారే కదా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఆయన మరి చొరవ తీసుకుంటే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా అన్నది నా ప్రశ్న. ఎస్ సార్, నేను కూడా అక్కడికే వస్తున్నాను సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రగల్భాలు పలికారు సార్, ప్రజల్ని తప్పుదో పట్టించారు. ఆ యువగలం అనే పాదయాత్రలో వచ్చి టెత్తి ఫోటో తీసుకున్నారు సార్ పెట్రోల్ బంకుల దగ్గర. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. మరి మీరు పెట్రోల్ రేటు తగ్గిస్తాం అని హామీ ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా తగ్గిస్తాం, ఎకనమిస్ట్ లాగా మీరు చెప్పినట్టు పక్క రాష్ట్రంలో అంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, అక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతుంది అన్నారు కదా. మరి ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, మనకంటే కూడా 20 రూపాయలు కొన్ని రాష్ట్రాల్లో తక్కువకు వచ్చింది, 15 రూపాయలు తక్కువకు వచ్చింది. మరి మన రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఆ ప్రత్యేక సెస్సులు బీజేపీ వాళ్ళతో మాట్లాడి కూటమిలో ఉన్నారు కదా ఇప్పుడు. కేంద్రంలో ప్రభుత్వం మీతో ములాఖాత్ అయ్యే కదా ఉంది, మరి ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఇది ఒక్కటే కదా సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా విషయాలు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కొన్ని రొటీన్ గా జరిగే విషయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బండేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వెచ్చలవిడిగా తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ఆ ప్రచారాలు ఏమైనా చేసుకొని ఉండి మా బోటి వాళ్ళకి అనవసరం. ఇప్పుడు తగ్గిస్తానన్నప్పుడు తగ్గించి ఉంటే, లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు తగ్గించి ఉంటే ఆయనకి వాళ్ళకి క్రెడిట్ వచ్చేది కదా. ఇప్పుడు ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో అడుగుతున్నారనే కోపం అనుకుంటా, అందుకే దాని మీద ఏదో చేయాలనుకుంటున్నారు కదా ప్రస్తుతం. దాని మీద ప్రత్యేక చట్టం తెచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలి. మమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవ్వరూ ఉండకూడదు. రైట్. సోషల్ మీడియా గురించి నేపాల్ ఇష్యూ గురించి మళ్ళీ మాట్లాడదాం. మన మాబోటి వాళ్ళని సలహా ఇచ్చేది ఏమంటే, పురుషోత్తమ రెడ్డి గారు కానీ మేము కానీ రాజకీయంగా కాదు, ఎస్ మీరు వాగ్దానం చేశారు, నిజంగానే ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండటం వల్ల నష్టం జరిగి ఉండొచ్చు, కాదని మనం అంటలేదు. అది జగన్ గారా ఇంకోళ్ళ అనేది కాదు. మీరు హామీ ఇచ్చారు, మీరు మంచి ఆర్థికవేత్తగా కూడా హామీ ఇచ్చారు. లోకేష్ గారు ఇప్పుడు మీరు దేశంలో ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ని కలిశారు కదా. కలిసినప్పుడు
అయ్యా మా పెట్రోల్ రేట్ మా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, కొంచెం మేము ఇట్లా మా ట్యాక్స్లు ఇట్లా తగ్గించుకుంటాం, మీరు కూడా ఇట్లా తగ్గించుకోండి అని చెప్పుంటే ఆయనకి గొప్ప పేరు వచ్చేది కదా. మోడీ గారిని పొగట్టడానికి కోసం అయితే పని కట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అంతా మేము డెవలప్ చేసేస్తున్నామని చెప్పడానికైతే వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. ఓకే, చెప్తే చెప్పారు. ఈ పాయింట్ కూడా చెప్పాలన్నది పురుషోత్తమ రెడ్డి గారు కానీ మా బొట్టాళ్ళం కానీ ఆశిస్తాం. అవునా కాదా పురుషోత్తమ రెడ్డి గారు, మీరు ఆశిస్తారా లేదా? అంటే అంతే అంతే కదా కొమ్మినేని గారు. బేసిక్ గా ఎన్నికల సమయంలో కూడా మా లాంటి వాళ్ళు లేక ఎలక్షన్ కమిషన్ రాస్తాం, హామీలు ఇచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు, ఉన్న బడ్జెట్ ఎంత చూడమంటే వాళ్ళేం అట్లాంటి విషయాలు జోక్యం చేసుకోరు. ఎన్నికల ప్రభావితం చేసే అంశాలు కూడా జోక్యం చేసుకోవాలి. అంటే బడ్జెట్ కన్నా మించి హామీలు ఇచ్చేస్తా ఉంటే ఆ రోజు పట్టించుకోవాలి. దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికన్నా కనీసం క్షమాపణ చెప్పాలి, ఆ రోజు తప్పు చెప్పినామని మార్చుకోవాలి. నాకైతే క్షమాపణ అక్కర్లేదు. రేటు తగ్గించి సామాన్య ప్రజలకి మేలు చేస్తే నేను శభాషను కూడా మెచ్చుకుంటా. అది నా పాయింట్. ఆ పెట్రోల్ రేట్, డీజిల్ రేట్లు ఆయన వాళ్ళే హామీ ఇచ్చారు కదా, అందుకోసం. రైట్. చుక్క నీరు తేలేదు. గత పాలకులు 10 ఏళ్ళు హైదరాబాద్ ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్లు నమ్మించారంటూ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానం ఇక్కడ గండిపేట దగ్గర ఈ గోదావరి జలాలని ఎల్లంపల్లిని తీసుకొస్తున్నామని చెప్పారు. అయితే ఈ కాళేశ్వరం నీళ్లు కాదా అని కేటీఆర్ గారు ప్రశ్నించారు. అంతేకాకుండా 1100 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి 7000 కోట్ల అని అడుగుతున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి సంక్షిప్తంగా, ఈ తెలంగాణ ఇష్యూ మీద కూడా మీకు అవగాహన ఉంటుంది కదా, మీకేమనిపించింది? ఈ గోదావరి జలాల ఇష్యూ, కాళేశ్వరం ఇష్యూ చుట్టూరే తిరుగుతూ ఉంది తెలంగాణ రాజకీయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారి మధ్య సంవాదం జరిగిన సమయంలో హైదరాబాద్ సమగ్రమైనటువంటి నీటి ప్రాజెక్టు విషయం చర్చకు వస్తా ఉంది. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు సరైన సమాచారం సమాజానికి ఇకపోవడం వల్ల వాస్తవాలు ఎంత మరుగున పడ్డాయని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా తెలిసింది. రేవంత్ రెడ్డి గారు ఒక నిజాయితీకి ఒక మాట చెప్పారు. ఆ రోజు నిజాము, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి పునాదులే ఈ రోజు నీటి సమస్య పరిష్కారం అని చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. నిజానికి కొమ్మినేని గారు హైదరాబాద్ కృష్ణా జలాల్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ ఎంత దూరదృష్టితో వారు ఆలోచించారంటే, మనకు కృష్ణా నదీ జలాలు తగ్గిపోతున్నాయి రాను. అంటే వాటర్ యొక్క లభ్యత. అందుకని దూరదృష్టితో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2005లో ఒక ప్రణాళిక ఆ రోజు జవహర్ రెడ్డి గారు వాటర్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకి పురమాయించి ఎంటబడి శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అక్కడి నుంచి నీటిని ట్యాప్ చేసి గోదావరి నీళ్లు కూడా హైదరాబాద్కి ఇవ్వాలి, అప్పుడే శాశ్వత పరిష్కారం వస్తుందని ఒక దూరదృష్టితో విజనరీగా ఆలోచించారు. ఈ రోజు అది వర్కౌట్ అయ్యి హైదరాబాద్ లో శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం లభించే పరిస్థితి కనిపిస్తోంది. దానికోసం ఎంత ఎక్సైజ్ చేశాడు, 100 కోట్లైనా పర్వాలేదు చేస్తే, ఎందుకంటే ఒక దూరదృష్టి, ఎందుకంటే గోదావరి నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, మనకు అందుబాటులో ఉంటుంది. ఆ రకంగా ఆ రోజు తీసుకొచ్చిన ప్రయత్నం చేశారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, యాజ్ రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా మేము ఇట్లా ఆలోచిస్తున్నాం పాజిటివ్ గా. నిజానికి కొమ్మినేని గారు, హైదరాబాద్ అనేది కృష్ణా బేసిన్, నాట్ గోదావరి బేసిన్. ఎందుకంటే మనకు మూసీ ఉంది, మూసీ వచ్చి కృష్ణ ఉపనది ఉంటుంది. మేము మా బాధపడే తెలంగాణ వాసులను విజ్ఞప్తి చేస్తున్నాం, రాయలసీమ వాసులుగా మిమ్మల్ని ఇట్లా వాసులుగా అర్థం చేసుకుంటున్నాం కదా. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇట్లా చేస్తే మీరు కృష్ణా బేసిన్లో ఆడుండారు, మీకు పెన్నా బేసిన్ లో ఉండారు, 4 చుక్కలు నీళ్ళు తీసుకుని మేము ఇప్పుడు అట్లా మాట్లాడితే గోదావరి బేసిన్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ గడ్డ తీసుకొస్తారని సాధ్యం కాదు. ఇది దూరదృష్టి ఆలోచించండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఆలోచించారో మనకు నీళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎట్లా తీసుకుని ఆలోచించాలి. ఆ రకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన అప్రోప్రియేట్ కరెక్ట్. చేవేళ్ల ప్రాణహిత గురించి మాట్లాడారు. ఎస్, రాజశేఖర రెడ్డి గారి విజన్ కరెక్ట్. శ్రేణిమిత పావేద గారిని పూర్తి చేస్తుంటే ఈరోజు తెలంగాణ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు కాళేశ్వరం లాంటి డబ్బులు ఆడబెట్టుంటే ఇంకా బాగుండేది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంత విజనరీగా ఆలోచించాడు హైదరాబాద్ విషయం అనేది మరొక్కసారి రుజువు అవుతుంది. మనం చెప్పుకోకపోవడం వల్ల, వాళ్ళు ఎక్కువ చెప్పుకోవడం వల్ల అసలు రాజశేఖర రెడ్డి గారు చేసేసారు. శంషాబాద్ ఎయిర్పోర్టు శంకుస్థాపన ప్రారంభం 2 రాజశేఖర రెడ్డి చేశారు. కానీ అది కూడా మేమే చేసామని మాట్లాడే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. నిజాలు చెప్పకపోతే ఎలా ఉంటాయని రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా కాదు. హైదరాబాద్ అసలు మొత్తం నాదే అభివృద్ధి అంటారు. ఇప్పుడు నిన్న 12,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను పట్టుకున్నారు కంపెనీలో. మరి ఇటువంటి వాటిని మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకోరు. అది ఇటువంటి వేసుకోమని నేను చెప్పను, కానీ ఆ డెవలప్మెంట్ అంతా ఆయనది అయితే మరి ఇటువంటి చాలా ఘోరాలు జరుగుతుంటాయి కదా, మరి అవి కూడా వాటికి కూడా బాధ్యత వహించాల్సి వస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్ నిజాం వాళ్ళ తర్వాత కొంచెం సాహసం ఈ పదం వాడడం, ఆ తర్వాత సమగ్రమైన హైదరాబాద్ ప్రణాళికలు వేసి మూవ్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఒక శంషాబాద్ హైదరాబాద్ ఔటర్ రింగ్, ఇప్పుడు కంటిన్యూషన్ కూడా రేవంత్ రెడ్డి అదే చెప్పింది. నిజాంకి హుస్సేన్ ఆ సాగర్ తర్వాత ఇప్పుడు మనకు వస్తుంది గోదావరి నీళ్ళు. గోదావరి నీళ్ళతో శాశ్వత పరిష్కారం, దానికి పునాది వేసి దాన్ని ఆచరణ సాధ్యంగా దాన్ని సాధ్యం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రకంగా నీటి సమస్య, హైదరాబాద్ విస్తరణ, గ్రేటర్ హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్టు. మనం ఈ రోజు హైదరాబాద్ లో కూర్చొని అమెరికా యాడ్స్ వస్తున్నాం. హైటెక్ సిటీ కాడ కాదు, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కాడికి పోతే కనపడుతుంది అది అమెరికా.
కానీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ సృష్టికర్త మరియు దాన్ని కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో నిజాం తర్వాత ఒక పాలకుడుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అది సమాజానికి చెప్పకపోవడం, అది తెలియకపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం ధైర్యం చేసి నిజం చెప్పే ప్రయత్నం చేస్తారు, అందుకు ఆయన అభినందించాలి. రైట్. నేపాల్ యువత ఆందోళనలు హింసాత్మకం, కాల్పుల్లో 20 మంది మృతి. దాంతో అక్కడ ప్రభుత్వం కూడా దిగి వచ్చి మళ్ళీ సోషల్ మీడియా మీద నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఇక ఏపీ వార్తలకు వెళ్తే కాడి వదిలి రోడ్డెక్కి బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు, అదునులోనూ యూరియా కరువు, పంటకు మద్దతు లేదంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ఇక టీటీడీ ఈవో సహా పలువురు ఐఏఎస్ల బదిలీ. ఈ ఒక్కదాని మీద సమానం చెప్పండి పురుషోత్తమ రెడ్డి గారు, మీరు తిరుపతి వాస్తవ్యులే కదా. ఈ టీటీడీ ఈవో శ్యామలరావు గారిని ఎందుకు బదిలీ చేసినట్లు రొటీన్గానే మీరు భావిస్తారా, లేక ఏదైనా ఈ చైర్మన్కి ఆయనకి పడకపోవటం ఇట్లాంటివి ఏమైనా కారణాలా, లేదా ప్రభుత్వానికి ఏదైనా లోపల పెట్టుకుని మరీ వెంటనే చేస్తే బాగోదని ఇంతకాలం ఆగారంటారా? అంటే పరిపాలనలో చైర్మన్ గారికి యువకు మధ్య గ్యాప్ ఉందనే విషయం బహిరంగ ముఖ్యమంత్రి దగ్గర తెలుసుకున్నారు. ఇంకా మళ్ళీ దాన్ని వాళ్ళే రాసుకున్నారు ఇక్కడ ఘనంగా కూడా ఆ ప్రాధన ఉంది. బట్ అనిల్ కుమార్ సింఘాల్ గారు రావడం అనేది మంచిది, ఎందుకంటే ఆయన 3 ఏళ్ల ఈవోగా అనుభవం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1 year 1.5 year ఉన్నారు, తెలుగుదేశం 2 ఏళ్ళు ఉన్నారు, మంచి ఆఫీసర్. ఇప్పుడు ఆయన రావడం కూడా ఈ వివాదానికి, ఆయన ఇట్లాంటి వివాదాలకు పాడు కాబట్టి ఇటు రావడం మంచిదే. బట్ నేను ఖచ్చితంగా గ్యాప్ కూడా ఒక కారణం అనుకుంటున్నాను. అంటే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ముందే నీదేంటి నాదేంటి తలపడిన తర్వాత ఇద్దరు ఈవో చైర్మన్ మీద అంత విభేదాలు ఉంటే బండి సక్రంగా నడవదు. కాబట్టి అది ప్రధాన కారణం అది అనుకుంటున్నాను. చెప్పరు బహిరంగ, అడ్మినిస్ట్రేషన్ దాంట్లో అంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ రీజన్ కారణంగా పొమ్ముంటారు. అనిల్ కుమార్ సింగ్ గారు ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ కాబట్టి ఇవన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం. సో మీరు ఆయన్ని స్వాగతిస్తున్నారు, దాంట్లో కొంత మీకు సందేహాలు ఉన్నాయి. శేఖర్ గారు మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఏంటంటే బహిరంగంగా ఏదైతే శ్యామలరావు గారికి టీటీడీ చైర్మన్ గారికి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మాట్లాడుకున్నారు. అదే కాకుండా వాళ్ళ ఛానల్స్ లో కూడా దాని గురించి చర్చలు నడిపారు. సో ఇవన్నీ నడిపిన తర్వాత ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడం, అంటే లడ్డు ఇష్యూలో కూడా జంతు కొవ్వు కొలిసింది అన్న దాని మీద కూడా ఆయన క్లారిటీగా లేదని చెప్పినట్టున్నాడు కదా. ఫస్ట్ ఆ కోపం కూడా కొంత ఉండి ఉంటుందా? అక్కడే సార్ గ్యాప్ స్టార్ట్ అయింది. సో మేమంతా లడ్డూలో వచ్చిందని చెప్పి మాట్లాడుతుంటే నువ్వెలా కలవలేదు అని చెప్పి మాట్లాడతావు అనే దగ్గరే స్టార్ట్ అయింది సార్. ఈ గ్యాప్ స్టార్ట్ అయిన గ్యాప్ కాస్త పెరుగుతూ పోయింది. సో టీటీడీ ఈ రోజు ఏదైతే మన పురుషోత్తమ రెడ్డి అని చెప్పినట్టుగా ఆ తర్వాత తొక్కిసలాట ఇష్యూ మరింత గ్యాప్ కి కారణం ఏంటి? ఆ గ్యాప్ కాస్త ఏదైతే ఇద్దరి మధ్య సమన్వయంతో పనిచేయాల్సినటువంటి టీటీడీ ఏదైతే అహంకార ధోరణితో టీటీడీ ఏదైతే చైర్మన్ ఉండటం, ఈఓకి ఆయనకి మధ్య పొసకకపోవటం ఇన్ని అనర్థాలకు దారి తీసింది. అంటే ఇంకోటి చెబుతారు, అసలు టీటీడీ ఈఓదేమి లేదు, అక్కడ ఇంకెవరు అదనపు ఈఓ ఒక ఆయన ఉన్నారు, మొత్తం అంతా ఆయనే పెత్తనం చేస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు వాస్తవం సార్? తిరుపతిలో ఎవరిని అడిగినా చెబుతారు సార్, వెంకన్న చౌదరి, ఆయన పేరే వెంకన్న చౌదరి సార్. ఆయన ఏదైతే ఇప్పుడు లోకేష్ బాబు గారు షాడో సీఎం గా ప్రవర్తిస్తున్నట్టు ఆయన షాడో ఈఓగా ప్రవర్తిస్తూ టీటీడీని మొత్తం ఆయన హస్తగతం చేసుకుని ఇవన్నీ జరగడం కూడా శ్యామలరావు లాంటి సీనియర్ ఆఫీసర్ కి నచ్చకపోవటం, వీళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ అవటం. సో ఈ గ్యాప్ ను తగ్గించడం కోసం ఏదైతే ఇంతకు ముందు అనుభవం ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి అని చెప్పినట్టు అశోక్ కుమార్ సింఘాల్ గారు టీడీపీ ప్రభుత్వంలో చేశారు, వైసీపీలో కూడా చేశారు 1 year పాటు. అనిల్ కుమార్ సింఘాల్ గారు అనిల్ కుమార్ సింఘాల్ ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. సరే ఏదైనా సరే టీటీడీలో రాజకీయాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలు కోరుకోవట్లేదు. టీటీడీ ఈ రోజుకైనా సర్దుకోవాలని కోరుకుంటున్నారు. రైట్. మరి ఈయనైనా స్వతంత్రంగా పనిచేయనిస్తారా, లేకపోతే మరి షాడో వాళ్ళు ఉన్నారంటున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారు అది చూద్దాం. ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఏది? కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఇమాములు మౌజన్లు. అలాగే మండలంలో 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే పోరుబాట, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన. దీనికి పరిష్కారం దొరుకుతున్నట్లేదు. గుర్తింపు కార్డుగా ఆధార్, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక అట్రఫ్లాప్ సూపర్ 6కు విజయోత్సవమా? ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు వ్యాఖ్య రేపు అనంతపురంలో
ఈ సూపర్ 6 విజయం ఫ్రీ బస్ విజయోత్సవాలను జరుపుబోతున్న నేపథ్యంలో నేను వ్యాఖ్య చేసినాను. పవన్ కళ్యాణ్పై వ్యాజ్యంలో విచారణ వాయిదా. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేసినటువంటి దావాకు సంబంధించి విజయ్ కుమార్ గారు వేసిన పిటిషన్కి సంబంధించి విచారణ వాయిదా పడింది 15వ తారీఖుకి. కేంద్రం మాది బేషరతు మద్దతు. కేంద్రానికి మాది బేషరతు మద్దతు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు. ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనేమో. ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్. ఇక్కడ కోయంబత్తూరులో జరిగిన దానికి లోకేష్ గారు వెళ్ళారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబును జగన్ జైల్లో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి జగన్ను జైలుకు పంపుతారా అని ప్రశ్నించగా అది మా ఎజెండా కాదు, చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ధి. నాతో పాటు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేస్తే మా నాన్న నన్ను జైలుకు పంపుతారు, మరో ఆలోచన లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ దీంట్లో ఎంతవరకు వాస్తవం కనపడుతుంది? నిజంగానే లోకేష్ గారికి ధైర్యంగా నేను రెడ్ బుక్ పెట్టాను, మొన్న కూడా కడపలో కూడా చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ మీటింగ్లో, ఆ రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుంది. రాజ్యాంగానికి పోటీగా రెడ్ బుక్ పెట్టాను, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, నాకు నచ్చని వాళ్ళందరి పేర్లు దాంట్లో రాసుకుంటున్నాము, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాము, మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇష్టం లేదు అంటే చాలు వాళ్ళందరి పేర్లు రాసుకున్నాను అని ఎందుకు చెప్పలేకపోయారంటారు లోకేష్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు? కుమిణ గారు, ఇప్పుడు లోకేష్ గారు మంత్రి కదా, కాబట్టి మంత్రి అయినా మొన్న కడపలో చెప్పారు కదా రెడ్ బుక్ దాని పని తను చేసుకుపోద్ది, మీరు రెడ్ బుక్ ఎందుకు భయపడుతున్నారు అని ఇంకేదో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు కదా పెద్దిరెడ్డి గారి గురించి, కొడాల నాని గారు లాంటి వాళ్ళ గురించి. నేను అంటుంది ఆయన ఈ సుభాషితాలు ఏవైతే చట్టం తన పని చేసుకోబోతుంది, నేను తప్పు చేసిన చట్టం అరెస్ట్ చేస్తుంది, మా నాన్న నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు, ఇవన్నీ చట్టం ఇది సుభాషితాలు రాజకీయాల్లో మాట్లాడుతుంటారు. నిజంగా చట్టం తన పని దాన్ని చేసుకోకపోతే పాత కేసులన్నీ ఎందుకు ఆగిపోయినాయి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిట్టు కేసులు అదే సిట్టు పెట్టింది కదా, సిట్లో ఆఫీసర్ మారు ఉండొచ్చు కానీ సిట్టు ఉంది కదా, ఇప్పుడు ఆ కేసులు మాత్రం అయిపోయిందంటే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది, చట్టం అధికార పార్టీ చట్టం పని చేసుకోకపోతుంది, అది వాస్తవం. ఇప్పుడు రెడ్ బుక్ లో అని లేదా కొన్ని మీడియా ఛానల్ ఈ రోజు డిబేట్, ఇప్పుడు ఆమడ రాంబాబు గారి వీడియోలు అవే కదా, వీళ్ళు రాసినారు రేపు తెల్లారితే అది అమలు చేస్తారని చెప్తున్నాడు. అది రాలా ఆ వీడియో ఇంకా, అంటే వీళ్ళు ఇది ఏదైతే రాస్తున్నారో రేపు తెల్లారితే అది అమలు అవుతుందని చెప్పడం ఉద్దేశం ఏంటి? కాదు, లోకేష్ చాలా ధైర్యవంతుడు, గట్టివాడు అంతా అని బ్రహ్మాండంగా చెబుతున్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో బాగా ఎలివేషన్ ఇస్తున్నారు. తప్పేం కాదు, ఎందుకంటే అందరూ ఊహిస్తున్నదే కాబోయే సీఎం అని. ఎప్పుడు సీఎం అవుతారన్నది వాళ్ళ ఇష్యూ కానీ మనకి సంబంధం లేని ఇష్యూ కానీ, బట్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకోవచ్చు. అటువంటప్పుడు ఈ ధైర్యంగా రెడ్ బుక్ నేను చేస్తాను, నేను హామీ ఇచ్చాను రెడ్ బుక్ అనేది నేను చేస్తున్నాను ఆ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పలేకపోయారు? అంటే తప్పు అనే ఉద్దేశమనే కదా, తప్పు జనం అంతా తప్పు చేస్తున్నాడు అనుకుంటారనే కదా అన్నది నా ప్రశ్న. కుమిణ గారు, రెడ్ బుక్ అన్నది జగన్ లోకేష్ గారి యొక్క రాజకీయ ఫ్యూచర్కి అది రెడ్ సిగ్నల్ లాగా పనిచేస్తుందని చాలా సందర్భంలో మనం చెప్పాం. ఇప్పుడు ఆయన గమనిస్తున్నాడు ఈ రెడ్ బుక్ అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడడం వల్ల లోకేష్ అంటే గుర్తొచ్చేది రెడ్ బుక్ గా మారిపోయింది. అది ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ఉపయోగపడేది కాదు. అంటే రెడ్ బుక్ అంటే తప్పు చేసిన వాళ్ళు చట్టం శిక్షిస్తే ఎవరికి అభ్యంతరం లేదు, నేను ఆల్రెడీ పేరు చెప్తాను, చట్టం తన పని దాన్ని ఇంకేం చట్టం పని చేసుకుంది పేరు చెప్పిన తర్వాత, మంత్రి పేరు చెప్పేసిన తర్వాత ఇంక చట్టం ఏం పని. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారు అంటే గుర్తు హైటెక్ సిటీ, ఎవరి పాత్ర ఉంది? రాజశేఖర రెడ్డి గారు అంటే హైదరాబాద్ అభివృద్ధి ఒక సంక్షేమం, జగన్ గారు అయితే ఒక సంక్షేమం క్యాలెండర్, లోకేష్ గారు అంటే రెడ్ బుక్. ఇది ఆయనకి మంచి సిగ్నలా? ఇది ఆయన గమనిస్తున్నాడు. ఈరోజు అనుకుంటున్నా, ఈరోజు కొన్ని చోట్ల మాట్లాడడానికి తగ్గింది కొమ్మిన గారు. గతంలో ప్రతి మీటింగ్ లో రెడ్ బుక్ అంటే ఆయన బయటపోతున్నాడు, రెడ్ బుక్ ఇది మాట్లాడి తగ్గించేస్తున్నాడు. అంటే అనుభవం నేర్చుకున్నాడు. ఈ రెడ్ బుక్ గురించి అంత ఎక్కువ మాట్లాడితే అంత మనకు నష్టం. ఇప్పుడు ఏమి ఆలోచించుకోవాలి, దాన్ని వదిలేసి పరిపాలన మీద తిట్టాలి. ఆపుతారా? ఆపరు, మాట్లాపేస్తారు, శాస్త్రాలు అవే జరుగుతున్నాయి. కాబట్టి రెడ్ బుక్లు ఇవి కాకుండా మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో బుక్ కానీ తీసుకొని ఊరంతా తిరిగితే ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది, మీకు ఉపశమనం, ప్రజలకు ఉపశమనం. చాలా ప్రమాదకరమైన సలహా ఇచ్చారు. లేదు కొమ్మినేని గారు, నేను దగ్గర పెట్టుకుని ఇవన్నీ చేసామని చెప్పగలుగుతారా? కాదు కొమ్మినేని గారు, ఇది నేను చేశాను ఇది చేయలేదన్నా నిజాయితీగా చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఈ రెడ్ బుక్లు పెట్టుకుని వాడిని కొడతాను వీడిని కొడతాను అని చెప్తే అది యాక్సెప్ట్ చేయరు. నేను చేయలేదన్నా కూడా ఒప్పుకుంటారు కనీసం ప్రజలు, సరే ఇంకోసారి చేస్తారని అనుకుంటారు. కాబట్టి నిజాయితీగా ఉంటే మంచిది తప్ప ఎన్నికల మేనిఫెస్టో పెట్టి తిరిగితే ఉపయోగం తప్ప రెడ్ బుక్ పెడితే ఏమైనా ఉపయోగం? ఆయనకు ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగపడలేదు. అట్ ది సేమ్ టైం ఇంకో మాట అన్నారు, మా ఎజెండా కాదు అంటూనే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం, జగన్ని ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం అంటున్నారు. అట్లా చెప్పొచ్చా మరి? ఆయన నిజం చెప్పాడు, వాడు అనుకుంటే చేయొచ్చు,
అది నిజమే చెప్పండి, దాంట్లో మనం ఆహ్వానించాలి కదా. ఇప్పుడు జరిగిందంతా చేయాలని కూడా చేయొచ్చు అనుకు మీది నిజమే కదా. అంటే ఎన్ని రోజులు పెడతారనేది కోర్టులు నిర్ణయిస్తాయి, కానీ ఇప్పుడు అరెస్ట్ అనేది ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాల్లో చేసేయచ్చు. కోర్టులు జోక్యం చేసుకుంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా డైరెక్ట్ గా. కాబట్టి ప్రభుత్వం అనుకుంటే, రాజ్యం అనుకుంటే చేయొచ్చు అనేది నిజం చెప్పాడు. బస్ ఇవన్నీ ఇప్పుడు అట్లాంటివని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని చట్టం చేసినట్టు చేసేది మనం చెప్తే చేశారని ప్రజలు అనుకుంటున్నారు. భవిష్యత్తులో అనుకుంటే చేయొచ్చు, అనుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్ గారు అనుకుంటే చేసేవచ్చు, అనుకునే ధైర్యం చేయలేకపోవడం కానీ లేకపోతున్నారో అనిపిస్తుంది. కాదుగా, నేనైతే మెచ్చుకునేవాడిని. ఇంటర్వ్యూలో కూడా ఢిల్లీలో కూడా వెళ్ళి రెడ్ బుక్, ఎస్ మాది రెడ్ బుక్, మేము ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని చేస్తాము అని చెప్పుంటే శభాష్ అని ఉండేవాళ్ళు కదా. ఇంటర్వ్యూ చేసే రాజ్దీప్ సర్దేశాయి కూడా ప్రజలు నెగిటివ్ తీసుకుంటున్న విషయం ఆయన గమనించాడు. రెడ్ బుక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే మనకు అంత రెడ్ సిగ్నల్ అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి దాన్ని తగ్గించేసి పేరు చెప్పకుండా ఇప్పుడు అమలు చేస్తున్నారు మాట చెప్ప. అంతే కదా. రైట్. మీరేమంటారు శేఖర్ గారు? ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవారంట జగన్ గారిని? సార్ చెప్పకనే చెప్పారు సార్. మద్యం కేసులో ఇప్పటి వరకు మేము అనుకున్నాం కాబట్టి అందరిని అరెస్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులందరిని అరెస్ట్ చేశాం. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాం. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశాం. ఇవన్నీ కూడా మేము అనుకున్నాం, చేసేసాం అని చెప్పగానే చెప్పారు సార్ ఆయన. సార్ దారుణమైన అంశం ఏంటంటే తప్పు చేస్తే ఆయన నేను అరెస్ట్ చేపిస్తారంట సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో ఇది ఒక మచ్చుతొనకు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంత నీతివంతులు అన్నానికి ఒక మచ్చుతొనకు సార్. ఇన్కమ్ ట్యాక్స్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ అని చెప్పేసి వాళ్ళ పిఏ ఉంటాడు సార్, చంద్రబాబు నాయుడు గారు పిఏ సార్. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో 2000 కోట్లకు పైగా పట్టుకొని వెంటనే ఇతను అమెరికా పారిపోయాడు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు అమెరికా నుంచి రాలేదు సార్. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే వెంటనే ఆయన వచ్చేస్తాడు సార్. వచ్చిన వెంటనే విచారణ 2 రోజుల్లో పూర్తి అయిపోతుంది సార్. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పూర్తవగానే వాళ్ళు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మందలించి మళ్ళీ పక్కన పెట్టుకుంటారు సార్. సో ఇది సార్ చంద్రబాబు నాయుడు గారు శిక్ష విధించే విధానం. ఇంకో విధానం సార్ ఇవన్నీ వద్దు సార్. జూనియర్ ఏదైతే లోకేష్ గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వ్యక్తులైతే, మీకంత చిత్తశుద్ధి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఆయన తల్లిని దూషించినటువంటి మీ ఎమ్మెల్యే మీద ఏ శిక్ష విధించారు? ఏం చర్యలు తీసుకున్నారు? స్ట్రైట్ గా చెప్పండి. ఏమీ ఉండవు సార్. తప్పు చేసిన వాళ్ళని వాళ్ళ నాన్న శిక్షించే తత్వం లేదు సార్. తప్పు చేసిన వాళ్ళని కూర్చోబెట్టి రాజీ చేయించే తత్వం వాళ్ళకు ఉంది. అది కాకుండా మరి రెడ్ బుక్ లేకపోతే అక్రమ కేసులన్నీ ఏంటి సార్? అంటే మరి ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని చెప్తున్నారు లోకేష్ గారు. అదే సార్, ఇది హాస్యాస్పదం. ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. మేము నవ్వాలి, ఆ మాటలు విని ప్రజలే నవ్వుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టిన కేసులేంటి, పేరు నాని గారి మీద ఆయన సతీమతి మీద పెట్టిన కేసులేంటి, అదే విధంగా లిక్కర్ కేసులో ఎవరెవరినో నిన్న కూడా ఆఖరికి రోజు ఒక పేరు. సో 3,500 మొదట 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు, మరొక 30,000 కోట్లు అన్నారు, 3,500 కోట్లు అన్నారు. ఈ రోజుకి కనీసం 30 కోట్లకు తేల్చలేకపోయారు. కానీ దాంట్లో మాత్రం ప్రతిరోజు ఎవరో ఒకరి పేరు. ఇవాళ జాంబియా తీసుకొచ్చారు. ఇవాళ మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, డొల్ల కంపెనీలు హవాలా ద్వారా 400 కోట్ల తరలింపంట, మైనింగ్, రాగి, వెలికితీత, ఆహార శుద్ధిలో పెట్టుబడులు. అసలు ఏంది ఈ రాతలేంది, ఈ కథ ఏంది? మొన్నేమో ఓట్లు కొనేశారంటారు, ఒకరోజు సినిమాలు అంటారు, ఇప్పుడేమో జాంబియాలో పెట్టుబడులు అంటారు. మరి ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు సార్? బంగారు కడ్డీలు మర్చిపోయారు సార్ మీరు. ఏది బంగారు కడ్డీలు సార్? బంగారు కడ్డీలు సార్, అవి మర్చిపోయారు. బంగారు కడ్డీలు మర్చిపోయారు సార్. ఇంకొద్ది రోజులు పోతే వజ్రాలు కూడా మాట్లాడతారు సార్. సార్ దారుణం ఏంటంటే జాంబియాకి వెళ్ళింది, ఇంతకుముందు టాంజానియాకి వెళ్ళింది, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళింది, ఇలా ప్రతిరోజు కథనాలు వేశారు సార్. మరి ఎలా వెళ్ళింది? ఆ డొల్ల కంపెనీల పేర్లు ఏంటి చెప్పనండి సార్ డైరెక్ట్ గా. మరి ఇదంతా ప్రతీకార రాజకీయం కింద, అంటే వాళ్ళకి తెలియకుండానే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారా ఈ లెక్కన? ప్రతీకార రాజకీయం కాకపోతే సార్ మరి సిట్టు తేల్చాలి కదా. సిట్టు యొక్క చార్జ్ షీట్ లో ఏముంది సార్? సో చార్జ్ షీట్ లో ఏముందంటే డొల్ల కంపెనీల ద్వారా డబ్బు తరలించారంట సార్. కానీ ఆ కంపెనీల పేర్లు కనుగొనడంలో, ఎంత తరలించారో కనుగొనడంలో రెడ్ ఫ్లాగ్ అడ్డమైంది సార్ వాళ్ళకి. అంటే కనుగొనలేకపోయాం. స్ట్రైట్ గా చార్జ్ షీట్లు ఏమో వాళ్ళు చెప్తా ఉన్నారు సార్, కనుగొనలేకపోయాం ఆ డొల్ల కంపెనీల పేర్లు అండ్ ఎంత తరలించారని. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం
వందల కోట్లు, వేల కోట్లు రాసుకుంటూ పోతా ఉంటారు సార్, ప్రజల్ని మభ్య పెట్టడం ఈ కేసులో. ఎందుకంటే సార్ మీరు బాగా గమనించారేమో, మద్యం కేసులో ఏమూ లేదు అని చెప్పేసి ఏసీపీ న్యాయమూర్తి వారు బెయిల్ ఇస్తున్నారు అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత వెంటనే వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ మద్యం కేసులో అనిల్ రెడ్డి గారిని తీసుకురావటం, వాళ్ళ పిఏని తీసుకురావటం, ఇంకొక ఎమ్మెల్యేని తీసుకురావటం, ఇంకొక ఏదో రాష్ట్రం ఉత్తరాంధ్ర మాజీ మంత్రి అని రాస్తారు, అదే విధంగా ఇటు సైడ్కి వస్తే రాయలసీమ మాజీ మంత్రి అని రాస్తారు. ఇలా రాసుకుంటూ వచ్చారు సార్. సో బెయిల్ వచ్చేసాయి, ఈ కేసులో ఏమీ లేదు, వీగిపోతుంది, ప్రజల్లో ఎక్కడ చులకనైపోతాము అని చెప్పేసి మళ్ళీ కొత్త పేర్లు. మొన్న సజ్జల భార్గవరెడ్డి పేరంట సార్, అదేదో డొల్ల కంపెనీ అని చెప్పారు సార్. పాపం దానికి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట సార్, ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట సార్. కానీ ఆ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయంట సార్. ప్రతీకార రాజకీయం కింద వస్తుందా, రెడ్ బుక్ కింద వస్తుందా, రాదా? ఎస్, దాని గురించే ఆయన మాట్లాడుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. జగన్ గారి జోలికి వెళ్ళలేదని చెప్పడం ఏంటి? అట్లా అనొచ్చా? జగన్ గారు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం అంటూ ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. అది అతని యొక్క అహంకారానికి ప్రతీక సార్. చెయ్యాలనుకుంటే నేను ఈ రోజైనా చేస్తా అని చెప్పడంలో భాగం సార్. అది ఎన్నాళ్ళు చేసింది అదే కదా మిస్టర్ లోకేష్ గారు. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే మాజీ అధికారుల్ని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది మీ ప్రతీకార రాజకీయంతోనే కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. ఇలాంటి విఘ్నులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఈ అరెస్టులన్నీ ప్రతీకార రాజకీయంతో కాదా? ఆఖరికి వాళ్ళందరూ కాదు సార్, స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీ అరెస్ట్ ఏ రాజకీయంతో జరిగింది సార్? మీ అరెస్ట్ ఏ రాజకీయంతో జరిగింది? ఇన్ని సంవత్సరాల జర్నలిజం మేమందరం కూడా మిమ్మల్ని చూస్తూ పెరిగాం సార్. మీ ఎన్టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో చూస్తూ నేర్చుకున్న వ్యక్తులం మేము. సో మా అందరికి తెలియదా మీరు ఎలాంటి వ్యక్తులు అని? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? వీక్షకులకు తెలియదా? కానీ మీ మీద ఎలాంటి కేసు పెట్టారు? ఎస్సీ ఎస్టీ యాక్ట్. మరి ఇది ప్రతీకార రాజకీయం కదా? ఎవరి విషయం సార్, మీ విషయంలోనే తీసుకోండి. ఆయన మళ్ళీ ఈ రోజు మేము ప్రతీకార రాజకీయాలు చెయ్యమంటే దయ్యాలు వేదాలు వలిచ్చినట్టే సార్. రైట్. అవుట్ శ్రీధర్ గారు మాట్లాడుతున్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు, అక్కడ ఉన్న పెద్దలకి ప్రశ్న నమస్కారం అండి. కొమ్మినేని గారు, ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, ఈ మద్యం కేసు ఎంత బెల్లంటే నిన్న రాసిన రైతప్ ఎలా ఉందంటే అట్టపెట్టెలు దోచుకున్నారు అంటారు. అట్టపెట్టెలు ఎవరైనా కానీ అమ్ముకోకుండా వాటిని తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టి బీరువాల్లో పెట్టి తాళాలు వేస్తారండి. అమ్ముకుంది మద్యం షాపుల్లో అట్టపెట్టెలు అమ్ముకున్నారంట. మద్యం షాపుల్లో అట్టపెట్టెలు అమ్ముకొని 1000 కోట్లు తీసుకున్నారంట. రాశారు, నిన్న రాశారు. ఎవరు రాశారు? మన పత్రికలో రాసినాయి. ఇట్లా కూడా రాస్తున్నారు చివరికి. తర్వాత ట్రాన్స్పోర్ట్ లో ఎమ్మెల్యేలు భాగస్వాములు అయ్యారంట. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు 1995లో చంద్రబాబు నాయుడు గారు డిస్టిలరీ పాలసీ మార్చి డిస్టిలరీస్ డైరెక్ట్ గా వైన్ షాప్ అమ్మకూడదు, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అమ్మాలి అన్నప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు వచ్చినాయండి. మరి అప్పటి నుంచి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే అనుచరులకి, లేకపోతే అధికార పార్టీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు ఇచ్చారా, లేకపోతే బయట ఉన్న ప్రజలకు ఇచ్చారా? సో అప్పటి నుంచి లేని ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇప్పుడు కొత్తగా వచ్చినాయా? ఒకటి ఇది ఈ విషయం అండి. తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ గారిని టీటీడీ ఈఓగా మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అపాయింట్ చేసినప్పుడు ఉత్తర భారతదేశ సాంప్రదాయం వేరు, మన సాంప్రదాయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మీకు దొరకలేదా, ఇదే ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశారు. కీలకమైన పని చెప్పారు. ఎవరు అప్పుడు గొడవ చేసింది? ఎవరు? చంద్రబాబు గారా లేకపోతే చంద్రబాబు గారు చేశారు, బీజేపీ వాళ్ళు గొడవ చేశారు. ఉత్తరాది ఆయన ఎందుకు పెట్టారని అడిగారా? నాయకులు ఐఏఎస్ లేరా అన్నారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్రీధర్ గారు ఏమంటారు? పురుషోత్తం గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారిని నియమించింది తెలుగుదేశం గవర్నమెంట్, నాటి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. అవును, తెలుగుదేశం పీరియడ్ లో ఆయన 2 ఏళ్ళు ఉన్నాడు. మరి అటువంటిప్పుడు మళ్ళీ జగన్ గారి టైంలో అట్లా నార్త్ ఇండియన్ ఎందుకు పెట్టారు అన్నారు? ఏమైందంటే ఐఏఎస్ ఆఫీసులో ఆ చర్చ నడిచింది కొమ్మినేని గారు. ఫస్ట్ టైం నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసులో చంద్రబాబు గారి తెలుగుదేశం పీరియడ్ లోనే. తెలుగుదేశం కాదు కొమ్మినేని గారు తప్పు చెప్పమాకండి శ్రీధర్ గారు. ఇప్పుడు మనకి
ఇప్పుడు ఇది లోకేష్ గారు చెప్పినట్టు అక్కడో మాట ఇక్కడో మాట చెప్పక్కర్ల ప్రతీకార రాజకీయం లేదని అంటాం. ఇక్కడ మీరు కూడా ఆ ప్రతీకార రాజకీయానికో లేకపోతే మరి మీరు కూడా బలైన వాళ్ళే కదా శ్రీధర్ గారు. అట్లాగే మనం తప్పు మాట్లాడకూడదు. ఆయన పురుషోత్తం రెడ్డి గారు చెబుతున్నారు అనిల్ కుమార్ సింఘాల్ గారు అన్న ఆయన అంత ముందు కూడా ఉన్నాడు అని. శ్రీధర్ గారు 2 years అండి. ఓకే, అప్పుడైతే విమర్శలు జరిగినాయండి. పోనీ ఐఏఎస్లోనే జరిగినాయి అనుకుంటున్నాను. జరిగితే చంద్రబాబు గారికి ఎట్లా ఆపాదిస్తాం? తప్పు కదా, నేను అట్లా కదండి. ఇప్పుడు మరి అప్పుడు ఎంకరేజ్ చేసినటువంటి పత్రికలు రాసుకొచ్చిన వాళ్ళు మరి వాళ్ళు రాయాలి కదా. అట్లా అంటారా? ఐఏఎస్లు ఇప్పుడు ఐఏఎస్లు కూడా భయం, రెడ్ బుక్ భయం పట్టుకుందేమో, వాళ్ళు మాట్లాడలేదు. అదేనండి. ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు ఆ రోజు చర్చించిన వాళ్ళు, సరే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ చర్చించలేదు అనుకున్నాం, పత్రికలు ఏవైతే చర్చించినాయో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే చర్చించారో వాళ్ళు మరి ఇవాళ రోజున మాట్లాడాలి కదా. అది వాళ్ళని అడగండి. చంద్రబాబు గారిని ఎట్లా మనం తప్పు పడతాం? ఈ విషయంలో తప్పు పట్టక్కర్లేదు. అయితే దీని మీద చెప్పండి ఫైనల్గా. చంద్రబాబు గారు, లోకేష్ గారు చెబుతున్నారు ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు అని. అయితే జగన్ కావాలంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళని కూడా ఆయన అంటున్నారు. మీరేమంటారు? అంటే మీరు కూడా అరెస్ట్ అయ్యి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. వీళ్ళ కనీసం మధ్యాహ్నం భోజనం సరైన నాణ్యత గల భోజనం ఇవ్వలేరు, రైతులకి యూరియా ఇవ్వలేరు, పిల్లలకి సరైన సంచులు ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళు పగలు ప్రతీకారాల మీద ఫోకస్ చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్న ప్రభుత్వ భూమిని 100,000 ఎకరాలు అప్పనంగా వాళ్ళ సొంత కార్యకర్తలకి లేకపోతే వాళ్ళ నాయకులకి లేకపోతే వాళ్ళ బంధువులకి దోచి పెడతా చేస్తా ఉన్నారు. ఒక చిన్న విషయం అయితే నేను చెప్తాను కొమ్మినేని గారు. వరకు ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు లాంటివి లేకపోతే అగ్గు తగాదాలు లాంటివి ముందు ఉండేవి కదండి. పెద్దగా ఎలక్షన్లు అప్పుడు ఏదో తోసుకునే వాళ్ళు, అరుచుకునే వాళ్ళు, తర్వాత ఎలక్షన్ 3-4 రోజులు కామ్ అయిపోయారు. అలాంటిది ఈ జిల్లాల్లో కూడా ఒక వృక్షాన్ని అయితే నాటిన సంస్కృతి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఈ సాంప్రదాయాలు ఇవి మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని దహించేస్తాయండి. అట్ ద సేమ్ టైం రెడ్ బుక్ గురించి కానివ్వండి, ఈ అరాచక పాలన గురించి కానివ్వండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 15 మందికి మించి ధర్నా చేయకూడదని చెప్పి ఇవాళ నోటీసులు ఇస్తున్నారు. 15 మంది కావల్లో అంటే జనం వస్తారేమో తెలిసిపోద్దని. పోలీస్ పాలన నడుస్తుంది తప్ప ప్రజాపాలన నడుస్తున్నట్లేదు. మీరు సరిగ్గా యూరియా సప్లై చేస్తున్నట్టయితే వరుసగా 4 రోజుల నుంచి సీఎం గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ సబ్మిట్ చేయటం, కలెక్టర్లతో కాన్ఫరెన్స్ చేయటం. పైగా యూరియా లేదని రాస్తే మనుషుల పశువులు అని ఎవరిని సోషల్ మీడియా అని సాక్షి మీడియా అని తిట్టారు. తర్వాత వాళ్ళ పత్రికలు కూడా రాశాయి. అయినా కూడా మనుషుల పశువులు అని తిట్టారు. ఇప్పుడు 50,000 టన్నులు తీసుకొస్తాం అంటున్నారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఎక్కువగా ఉన్నప్పుడు 50,000 టన్నులు తేవాల్సిన అవసరమే ఉందండి, అవసరం లేదు కదా. అయినా కూడా సమస్య తీరట్లేదు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం. ప్యానెల్లోని సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్లీ అనిల్ కుమార్ సింగ్ వాళ్ళని తీసుకుని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు. మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ఉత్తర భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా తీసుకురావడం అనేది ఫస్ట్ టైం అది. ఎందుకంటే ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరు, అది కాకుండా ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళని కూడా చెప్పారు. అది వాస్తవం ఉండొచ్చు. కులాల ప్రస్తావన ఎందుకులేండి దీనికి? కాదు, ఎందుకంటే వాళ్ళు సాంప్రదాయాల్ని పాటిస్తారని కొమ్మినేని గారు. మిగతా వాళ్ళు పాటించరు. అట్లా ఎట్లా చెప్తారు? మిగతా వాళ్ళు పాటించరని అట్లాంటి వివక్ష మీరు మాట్లాడకూడదు. ఇంకోటి కొమ్మినేని గారు, ఇప్పుడు శ్యామలారావు గారిని బదిలీ చేయడానికి కారణం కూడా ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఓకే, ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి బిఆర్ నాయుడు గారికి శ్యామలారావు గారికి అండర్స్టాండింగ్ ఏం మాత్రం లేదు. ఓకే, ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో ఆయన ఆధిపత్యం పొందుతాడేమో, ఆయనకు మనకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి విభేదాలు తలెత్తాయనే ఉద్దేశంతోనే శ్యామలారావు గారిని తప్పించేశారు. ఇప్పుడు తప్పించారా? పాపం ఆయన అంత హెల్ప్ చేసినా కూడా తప్పించారు. ఎందుకంటే ఆయన లడ్డు విషయంలో గానీ వేరే విషయాల్లో గానీ ఆయన కరెక్ట్ గా ముక్కుసూటిగా మాట్లాడాడు, నిజాన్ని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక ఆఫీసర్ గా ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు కనుకనే ఆయనకు వీళ్ళకు పొత్తు కుదరదు. కాబట్టి రేపు ప్రతి విషయంలో కూడా ఈ బ్రహ్మోత్సవాలు గరుడు సేవలు ముఖ్యంగా వాళ్ళ ఆధిపత్యం వీళ్ళ ఆధిపత్యం ప్రోటోకాల్ సమస్యలు వస్తాయి కనుకనే చేశారు. ఇక మూడో విషయం కొమ్మినేని గారు, రైతుల్ని ఈ రోజు ధర్నాకు చేశారు. ఈ ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారంటే
10 మందిని 5 మందిని అక్కడెక్కడ నిలబెట్టి జనాలు ఎవరు రావడం లేదు, ఇది సక్సెస్ కావడం చేయడానికి ముందుగానే భయపెడుతున్నారు. అక్కడికి ఎందుకు వస్తారే, వస్తే యూరియా సప్లై చేస్తే సంతోషించవచ్చు. రైట్. ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ, సరికొత్తగా మారిన ఇంటర్ విద్య అంట ఏపీలో. మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఎంపీసీలో చరిత్ర పెడతారట, బైపీసీలో జాగ్రఫీ అట. ఆంధ్రలో ప్రొవిజనల్ ఫైనల్ ఓట్ల మధ్య 12.5% తేడా. గెలవాలనుకుంటే రాష్ట్రంలో ఎక్కువ దశల్లో పోలింగ్, గెలవాలనుకునే రాష్ట్రంలో ఎక్కువ దశల్లో పోలింగ్ పెడుతున్నారంట. మనమే గెలవాలనుకుంటున్నట. ఫైనల్ ఓటింగ్ శాతం ప్రకటించేందుకు 11 రోజులు టైం తీసుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఒక సెమినార్లో పరకాల ప్రభాకర్ గారు, మాజీ సలహాదారు, ప్రముఖ మేధావి, వారు చెప్తున్నారు. కొనసాగుతున్న కోటా బియ్యం స్మగ్లింగ్ అంట ఏపీలో. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయనే కోపంతో వాళ్ళు ఇప్పుడు దాని మీద చేస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్స్లో. షాకింగ్, నియర్లీ 40 acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఇన్ గొల్లపూడి వర్త్ 400 crores, 400 కోట్ల విలువైన గొల్లపూడి భూమిని టీటీడీపీ వాళ్ళ కోసం గోల్ఫ్ కోర్స్ కిందను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కింద మారుస్తున్నారు. మరి ఆలయ భూమిని ఎట్లా మారుస్తారు? అసలు ఆలయాల భూముల జోలికి వెళ్ళకూడదని కదా మొన్నటిదాకా సనాతన ధర్మం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మాట్లాడింది. అట్లాగే సీఎంకి ఒక పెన్షనర్ ఆవేదనతో రాసిన లేఖ. నేను మే నెలలో రిటైర్ అయ్యాను, ఎంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ 40% అమౌంటు, 10 నెలల సరెండర్ అమౌంట్ ఒక్కటి రాలేదు. ఇవన్నీ నా కష్టార్జితం. నేను లోన్ చేసిన లోన్స్ తీర్చమన్నానా, ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా అంటూ ఆయన ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల మీద ఆవేదన చెందుతూ ఒక లేఖ రాశాడు సీఎం గారికి. వామ్మో, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే భయమేస్తోందంటూ రాజమండ్రిలో డ్రగ్స్ మత్తులో పోలీసులే చితకబాదిన అసాంఘిక శక్తులంట. పోలీసులకే రక్షణ లేదు, ఇక ఆడపిల్లల పరిస్థితి ఊహించడానికే భయమేస్తోందంటూ ఎవరో ఒక ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక 50,000 టన్నుల యూరియా రాబోతోందని చంద్రబాబును కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా అని ఈనాడు వాళ్ళు చాలా ప్రముఖంగా రాశారు. సంతోషం, నిజంగా వస్తే. యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏంటి అంటూ ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. మరోవైపు యూరియాకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళన మీద సాక్షి ఇచ్చింది. ఈరోజు రైతు ధర్నా కూడా జరగబోతోంది. యూరియా సమస్యపై మీరేమంటారు పురుషోత్తం రెడ్డి గారు? కుమినేని గారు, రైతులు మొదటి సంవత్సరం రోడ్లోకి వచ్చే పరిస్థితి రావడం అనేది ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడుతుంది. మామూలుగా ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇచ్చారు, రైతు భరోసా పేరుతో. రైతు భరోసా అర్థం ఏమిటి? మనం పంట ఇచ్చేటప్పుడే ప్రాథమిక అవసరాలు తీరడం కోసం రైతు భరోసా ఇన్ టైంలో ఇస్తే, రెండో దఫాగా ఎరువుల కోసం ఇస్తే, అట్లా ఒక క్రమ పద్ధతిలో కేంద్రంతో మాట్లాడుకుని ఇచ్చే ప్రయత్నం చేశారు. రైతులకు సలహాలు ఇవ్వడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఎఫెక్టివ్ గా పనిచేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి మిల్లర్లకి మధ్య ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మానిటరింగ్ చేయడం కోసం రైతు భరోసాకి ఈ రకంగా మల్టిపుల్ గా ఆనాడు ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇంత భారీ ఎత్తున రైతులు వచ్చిన పరిస్థితి ఏమైనా ఉందా? 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మొదటి 6 నెలలకే ఈదులోకి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 యాత్రలు చేసినారు. ఏది? మిర్చి రైతుల యాత్ర, మామిడి రైతుల యాత్ర చిత్తూరు జిల్లాలో, పొగాకు రైతుల యాత్ర. వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు గెలిచిన 6 నెలలకే ఎందుకు అంత జనం వస్తున్నారు? ఈ రైతు యాత్రకి ఎప్పుడు జగన్ గారు వెళ్ళినా కూడా షరతులు, మీరు ఏ ఉద్యమానికి షరతులు ఉండవు, రైతు యాత్రకి వెళ్ళినప్పుడు షరతులు. ఎందుకంటే రైతుల్లో ఆ గ్రావిటీ కనిపిస్తోంది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం ఇప్పుడైనా కీలకమైన రైతు సమస్యల విషయంలో పట్టించుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. ఆందోళన చేయడం వాళ్ళ బాధ్యత. ఇప్పుడు రైతులకు సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్స్ ఎవరు? ప్రతిపక్షమే కదా. ఆ పాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోషిస్తోంది. ప్రభుత్వం ఏమంటా ఉంది? ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారు. రైతు చాలా అమాయకుడు, రెచ్చగొడితే రెచ్చిపోవడం, బెదిరిస్తే బెదిరైపోయే టైం కాదు. ఇప్పుడు నిజంగా యూరియా కానీ రైతు భరోసా నిధి కానీ అన్నిటికీ కరెక్ట్ టైంలో వచ్చి వేసి ఉంటే వైఎస్ఆర్ సిపి రమ్మంటే పరిస్థితి వచ్చేస్తారా? రైతులు రారు కదా. కాబట్టి ఈరోజు వస్తున్నారు అంటే సమస్య ఉందని అర్థం. కాబట్టి వస్తున్నారన్న సమస్యను ప్రభుత్వానికి ఎన్లైట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సానుకూలంగా తీసుకుని సమస్య పరిస్థితి, ఉదాహరణకు పొగాకు రైతులకు జగన్ గారు వెళ్ళారు, మరుసటి రోజు లెటర్ రాస్తారు. మిర్చి రైతుల ధరలకు వెళ్ళారు, మరుసటి రోజు లెటర్ రాస్తారు. మామిడి రైతులకు వచ్చారు, మరుసటి రోజు నిధులు కేటాయిస్తారు, అనౌన్స్ చేస్తారు. చేసారో లేదో తెలియదు. ఎందుకు చేయాలి? ముందే ఎందుకు చేయలేదు? కాబట్టి ప్రతిపక్షం గుర్తించేంత వరకు ఎందుకు సమస్యను పట్టించుకోవట్లేదు? గుర్తించిన తర్వాత పెద్ద అవుతుంది కాబట్టి ఇప్పుడు షరతులు పెడతానంటే అట్టు కుదురుతుంది. కాబట్టి ప్రతిపక్షం చేసే ఆందోళన రికగ్నైజ్ చేయండి, వాళ్ళ ఆందోళన వినండి. మీ పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కారం కోసం చొరవ చూపండి. అదే పరిష్కారం తప్ప దబాయింపులు, మాటలతో ఇది పరిష్కారం కాదు. రైతు నష్టపోతారు. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. రైట్. శేఖర్ గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
రైతు కోసం సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ ఎలాంటిదంటే, నేను కూడా ఒక రైతు పెట్టినా సార్, అందరం చూసాం. సో రైతు కోసం రైతు భరోసా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి పెట్టుబడి సాయం అందించడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు సార్, ఎరువుల దగ్గర నుంచి అన్ని సార్, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అండగా నిలబడమే కాకుండా 5 ఏళ్ల పీరియడ్ లో సార్ రైతుకి 1,80,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందేలా చేశాం సార్. 1,80,000 కోట్ల రూపాయలు సార్. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత పంటల బీమా కావచ్చు, పంట నష్టపరిహారం కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, ఆఖరికి చంద్రబాబు పెట్టిపోయిన విత్తన బకాయిలు చెల్లించేంత వరకు కావచ్చు సార్. ఇవన్నీ కూడా 1,80,000 కోట్ల రూపాయలు రైతుకు చేశాం. ఇవి కాకుండా మద్దతు ధర సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం పండగ అయింది సార్. ప్రతి రైతుకి మద్దతు ధర లభించింది. ఏనాడు 5 ఏళ్లలో ఏదైతే అన్న చెప్పినట్టుగా, పురుషోత్తమ రెడ్డి అన్న చెప్పినట్టుగా 5 ఏళ్లలో రైతు ఏనాడు ఇలా రోడ్డు ఎక్కలేదు సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకే సార్ ఎంత దారుణం అంటే, మొదటగా ధాన్యం రేట్లు డమాల్, తర్వాత అపరాల రేట్లు డమాల్, తర్వాత మిర్చి రేట్లు డమాల్, తర్వాత పొగాకు రేట్లు డమాల్, మామిడి రేట్లు డమాల్, టమాటా రేట్లు డమాల్, బత్తాయి రేట్లు డమాల్, చివరికి ఇప్పుడు ఉల్లి రేట్లు కూడా డమాల్. ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు కనీసం రైతుకి పంట విత్తనం వేయాలంటే మొట్టమొదటిగా కావాల్సిన ఎరువులు సార్. ఆ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులే కాకుండా యూరియా కూడా అవసరం. ఆ యూరియా ఇవ్వట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటున్నా, సాక్షి యాజమాన్యం మొత్తుకుంటున్నా, మొన్నటి వరకు రైతుల ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు తాట తీస్తా మనుషుల పశువులు అని మాట్లాడారు సార్. ఇక రైతులైతే రైతుల్లాగే ఉండండి, యూరియా వేస్తే విషతుల్యం అయిపోతుందని చెప్పి బెదిరించే ధోరణిలో మాట్లాడారు సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ అవతరా బాబు, ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, ముళ్ళుగడ్డతో పొడిచినట్టు పొడిస్తే గానీ ప్రభుత్వం పనిచేసలేదు, రైతుల పక్షాన మనం నిలబడాలి అని చెప్పేసి రైతు పోరుకి మేము సిద్ధమైతే వెంటనే 3-4 రోజుల నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాని మీద పనిచేస్తా ఉంది. మరి మొన్నటి వరకు యూరియా సఫిషియెంట్ గా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది, రైతులను రెచ్చగొడతా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. మరి ఈ రోజు యూరియా కొరత ఎలా వచ్చింది? రైతులు మొత్తం బయటకు వస్తారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు గ్రాండ్ సక్సెస్ అవుతుంది కాబట్టి మళ్ళీ పోలీసుల ఆధ్వర్యంలో ఆంక్షలు విధిస్తా ఉన్నారంట. 12 మంది ధర్నాలో పాల్గొనాలి. ఇదేం సార్ ఇది? ఎమర్జెన్సీ మీరు చూసుంటారు సార్, మేము చూడలేదు, చిన్నపిల్లలు కూడా పుట్టిన కూడా పుట్టలేదు సార్. ఎమర్జెన్సీ మీరు చూసుంటారు సార్, ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పట్ల పోరాడే హక్కు ఉంది, ప్రజా సమస్యలని అధికార పక్షానికి వినిపించే హక్కు ఉంది, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఏంటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తామంటుంటే మీరు నలుగురే చేయాలి, మీరు ఇద్దరే చేయాలి, మీరు ఒక్కరే వెళ్ళాలి, వెళ్ళాలి, ఎవరు వెళ్ళడానికి లేదు, మీరు మాట్లాడడానికి లేదు, సమస్యల్ని ప్రజలకు చూపించడానికి లేదు. మనం ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీలో ఉన్నామా? చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు సమాధానం చెప్పండి. సార్ ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, రైతులకి ఈ రోజు ప్రభుత్వంలో రైతులకు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, నేను చెప్పాను సార్, ఒకవైపు గిట్టుబాటు ధర లేదు, మరోవైపు ఆల్రెడీ చెప్పారు అవన్నీ చెప్పలేదు. రైట్, ఓకే, అది ఆల్రెడీ చెప్పారు కదా. ఇప్పుడు ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఈ రైతులకు సమస్య కూడా బహుశా సోషల్ మీడియా దెబ్బకే 50,000 టన్నులు యూరియా వస్తుందని చెప్పి వాళ్ళ పత్రికల్లో రాయించుకున్నారు. నిజంగా వస్తే సంతోషమే. ఈ రకంగా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నటువంటి ఏపీ ప్రభుత్వం తీరు, మరోవైపు నేపాల్లో జరిగిన పరిణామాలు, ఇది ఒక లెసన్గా తీసుకుంటారా? అయినా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు మా రెడ్ బుక్ ఉంది, మా ఇష్టం అంటూ సోషల్ మీడియాని, ప్రధాన మమ్మల్ని మా వైఫల్యాలను చెప్పే సాక్షి మీడియా లాంటి వాటిని అణచివేస్తాం, అణగదొక్కుతాం, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇస్తాం, ఇంకోళ్ళకి అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఇదే రకంగా వెళ్తారా? నేపాల్ అనుభవం నేపథ్యంలో మీరేమంటారు పురుషోత్తమ రెడ్డి గారు? కుమేర్ గారు, నేపాల్ దురదృష్టం అంతమంది అనేది, దీని నుంచి ఏ ప్రభుత్వమైనా నేర్చుకోవాలి. సోషల్ మీడియాని కంట్రోల్ చేసే శక్తి, సామర్థ్యం ఏ ప్రభుత్వానికి ఉండదు. అలాంటి దుస్సాహసానికి పాల్పడే వాళ్ళు
సమాజంలో నిలబడలేరు రాజకీయంగా అనేది ఏ ప్రభుత్వాన్ని గుర్తించాలి. ఈరోజు సామాజిక మాధ్యమాలు అనేది చాలా మంది దురదృష్టవశాత్తు అది ఒక నిరర్ధదాయక వ్యాపకంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. నో, ఈరోజు మాలాంటి వాళ్ళు కానీ అనేక సామాజిక ఉద్యమాలు కానీ వచ్చింది సోషల్ మీడియా కారణంగా. ఢిల్లీలో ఏకంగా ప్రభుత్వం ఏర్పడింది ఆప్ నాయకత్వంలో. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాలు అనేది ఈ సమాజ మార్పుని సూచిస్తా ఉంది. ఈరోజు ప్రధాన మీడియా స్రవంతి కన్నా బెటర్ పాత్ర సామాజిక మాధ్యమాలు వచ్చేసినాయి కదా. ప్రతి మనిషి దగ్గర ఒక విప్లవాత్మకమైన అవకాశం కదా. ఈరోజు దేనికి భయపడతా ఉంది ప్రభుత్వం? ఈరోజు మీడియా అంతా కంట్రోల్లో పెట్టుకుంటా ఉంది. 1-2 మీడియాలు ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కానీ సోషల్ మీడియా మీద దాడి చేయలేకపోతున్నారు. ప్రతి చేతిలో ఆయుధంగా సోషల్ మీడియా మారింది. తన మనోభావాలు వ్యక్తం చేస్తారు. ఎన్ని ఆనిముత్యాలు బయటకు వచ్చే సోషల్ మీడియా నుంచి. కానీ దీన్ని తట్టుకోలేక ప్రభుత్వాలు, ఎందుకంటే కొమ్మినేని గారు ఒక మీడియా అనుకో దాన్ని బెదిరించవచ్చు లేదా దాడి చేయొచ్చు, కానీ ప్రజల చేతిలో ఉన్న సోషల్ మీడియాని దాడి చేయడం ఎవరి తరం వల్ల కాదు. ఇందాక మీరు చూశారు కదా, మొత్తుకుంటా ఉంది. ఇందాక నేను చదివినిపించాను. ఒక రిటైర్డ్ పెన్షనర్ ఆవేదన మామూలుగా అయితే మనకి ఎప్పుడు తెలిసే అవకాశమే లేదు. అతను సోషల్ మీడియాలో పెట్టాడు కాబట్టి తెలుస్తోంది. కోటా బియ్యం ఇంకా వెళ్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో అబద్ధాలు పెడితే చర్య తీసుకునే చట్టాలు ఎట్లుగా ఉంటాయి. వాళ్ళకి వ్యతిరేకం వాళ్ళు అబద్ధాలు రాసినప్పుడు ఈ రకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతే కాకుండా తెలుగుదేశం సోషల్ మీడియా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా అప్పుడు జగన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. నోటీస్ ఇస్తే ఇంకేముంది, భావస్వేచ్ఛకి అంతా భంగం కలిగిందని చెప్పేవాళ్ళు కదా పురుషోత్తం గారు. కొమ్మినేని గారు, సొసైటీ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏమి చేయలేరు, సోషల్ మీడియాని ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తానికి తిరుపతిలో ఒక ఆఫీసరు ఈరోజు టీవీలో మీడియాలో కూడా పెద్ద అలచలైంది. మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజ్ రాశారు, ఈయన ఎవరు కంట్రోల్ చేయలేరా అని. వాళ్ళకి బాధ కలిగింది కాబట్టి ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా తన ఫేస్బుక్ కేంద్రంగా తను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్నలు ఇచ్చే క్రమంలో సూటిగా ప్రశ్నిస్తే దాని సమాధానం లేక ఆయన మీద విచారణ వస్తే ఆయన ఏం ఉండదు సార్, నేను ఉద్యోగుడికి కాదు నేను పౌరుడుగా స్పందించా, నాకు రాజ్యాంగం కల్పించింది అన్నాడు. నేను ఎట్లే స్పందిస్తాను అన్నాడు. రెండోది, ఆయన చాలా ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. ఒక ప్రముఖ తత్వవేత్తను తీసుకొచ్చి ఈరోజు భయపడతానని మానుకుంటే లేదా బతకాలని మానుకుంటే ఆ రోజే నేను చచ్చిపోయినట్లు లెక్క, కాకపోతే అనౌన్స్మెంట్ లేట్ గా జరుగుతుంది అంటాడు. అంటే నేను భావస్వేచ్ఛను ప్రదర్శించిన రోజే నేను చచ్చిపోయినట్టు. ఆ తర్వాత భౌతికంగా బతికినా అది డేట్ మారింది, అనౌన్స్మెంట్ మారింది. అంత ధైర్యంగా ఉండలేరు కదా. అంటే నేను అన్నది స్ఫూర్తి కదా ఒక ఎంప్లాయీ. పాయింట్ ఏంటంటే మీరు ప్రభుత్వాలు తాత్కాలికంగా ఒకరిద్దరిని బెదిరించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. సోమినేని గారు, సొసైటీ భయపడదు. దాని జోలికి వెళ్తే నిప్పు జోలికి వెళ్ళినట్టే. దానికి ఒకటే ఆన్సర్ చేయండి. ప్రత్యామ్నాయ సోషల్ మీడియా ద్వారా మీరు సమాధానాలు చెప్పండి. అది అంటే మాత్రం జరగదు. ఇప్పుడు ఫలానా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, వివరణ అడగమనండి. అది అప్పటికి కాకపోతే అప్పుడు చర్య తీసుకోమని. మరి మీరే ఎన్నో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు కదా. సోషల్ 30,000 అమ్మాయిలని అదని ఇదని అవన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా తిప్పారు కదా. మరి అవన్నీటిని వదిలేయాలి ఇప్పుడు ఇట్లా వస్తాయి. ఇంకా అన్నిటికన్నా మించి కొన్ని మీడియా ఛానల్స్ సోషల్ సైకోలు. అవును, అంటే మనం రోజు పెడుతున్న హెడ్డింగ్లు దాని ఏమనాలి అంటే మనం ఏమన్నా మనకి రాంబాబు గారు చూపించారు కదా, ఆయన మీద ఆయన అనేకం చూపించాడు. ఆయన కుటుంబం మీద, భారతి గారి మీద, వీళ్ళందరి మీద, వైఎస్ గారి సతీమణి భారతి గారి మీద, వీళ్ళందరి మీద ఎంత అరాచకంగా రాశారు. రైట్, ఫైనల్ గా శేఖర్ గారు సంక్షిప్తంగా మాట్లాడిన టైం అయిపోయింది. సార్ మీరు ఒక మాట చెప్పారు కదా సార్, అబద్ధాలు ప్రచారం చేస్తే మీరు కూడా చేయండి సార్. అబద్ధాలు, అశ్లీలత ఎవరన్నా ఏదో అభిమానం లేకపోతే ఎవరైనా పార్టీ సింపతైజర్ పెడితే అదో లెక్క సార్. కానీ ఒక పార్టీ అఫీషియల్ పేజ్, అఫీషియల్ హ్యాండిల్లో అబద్ధాలు, అశ్లీలత ఎలా పెడతారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల్లో ఆయన మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చారు సార్. ఎందుకంటే మెడికల్ కాలేజీల్లో ఏదైతే నిర్వహణ ఖర్చులు అనేవి కంపల్సరీ చేయాలని చెప్పి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టేడియంలో ఒక రోజు బ్యాట్ పట్టుకున్నారు సార్, క్రికెట్ బ్యాట్. ఆ బ్యాట్ స్థానంలో గొడ్డలు పెట్టి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ సార్, ముఖ్యమంత్రి మేనేజ్మెంట్ కోటా సీట్ల గురించి ఎవరైనా అడిగితే గొడ్డలతో నరుకుతా ఉంటారు సార్. ఇది కదా అబద్ధం, ఇది కదా అశ్లీలత. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని ఎన్ని మాటలు, ఎన్ని దారుణాలు రాశారు. మీరు అబద్ధాలు రాస్తూ, మీరు అర్ధ సత్యాలు రాస్తూ, మీరు అశ్లీలం చూపిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆధారాలతో చూపించి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం. కడిగేశాం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం. అది ఓర్చుకోలేక, అది తట్టుకోలేక సోషల్ మీడియాని ఆపేయాలి అనుకుంటే అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ ఆపడం సార్. ప్రజా విప్లవాలు మొదలైతే పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు సమాజం భయపడదు. ఎంత అనగదొక్కితే నేపాల్లో మొత్తం ప్రభుత్వమే దిగొచ్చింది కదా చివరికి, కొంతమంది బలైనా కూడా. అదే సార్, సమాజంలో నేను చెప్తున్నా కదా శ్రీ, మితిమీరిన అణిచివేత దగ్గర నుంచే
విప్లవాగ్ని పుడుతుంది సార్. ఆ ప్రజా విప్లవాగ్ని తట్టుకోవడం ఏ ప్రభుత్వం తరం కాదు సార్. సో కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముందు నిజాలు మాట్లాడండి, మీ పత్రికల్లో ముందు నిజాలు రాయండి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద క్వశ్చన్ చేయండి. ఖచ్చితంగా మేము సమాధానం చెబుతాం. రైట్. ఎవరు ఏ పార్టీ అయినా ఎవరైనా అభ్యంతరకరంగా ఎవరు చేయకూడదు. ఏ పార్టీ అయినా ఎవరైనా అభ్యంతరకరంగా చేయకూడదు. ఎవరు అభ్యంతరం చేసినా చర్య తీసుకోవాలి. అట్లా కాకుండా మా వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరు అక్కడక్కడ రఫా అనేదో పెట్టారని చెప్పి పెద్ద కేసు పెట్టి అరెస్టులు చేశారు. జన సైనికులు కత్తులు తిరిగారు, బోర్డులు పెట్టారు. కొంతమందిని చాలా దారుణంగా ఇది కళ్యాణసేమ అని ఏదో పెట్టి వాళ్ళు బతికిలాడుతున్నారు. మీరు అట్టాడి పెడితే మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. మరి ఇటువంటి తేడా చూపిస్తే న్యాచురల్లీ జనానికి అనుమానం వస్తుంది కదా. సరే, ఏదేమైనా కంప్లీట్ చేయండి. ప్రయాణికులను కూడా బెదిరించారు సార్, కత్తులు చూపించి. బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు సార్. సార్ చివరిగా ఒక మాట చెబుతాం సార్. పురుషోత్తం రెడ్డి అన్న ఒక మాట చెప్పారు సార్, నేను 100% ఏకీభవిస్తాను. సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఎందరో ఆనిముత్యాలు వచ్చారు సార్. మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం సార్ సోషల్ మీడియాలో. అయ్యో, ఇంత మంచి రైటప్ రాసే వాళ్ళు ఉన్నారా, ఇంత బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా. యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది. నేను కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిన వాడిని. ఈ రోజుకి సోషల్ మీడియాలో నిత్యం ఉండేవాడిని సార్. సోషల్ మీడియాలో మాట్లాడే విధానాన్ని చూసే పార్టీ నాకు అవకాశం అంటే ఆ ప్రశ్నించడమే వాళ్ళకి నచ్చట్లా. సోషల్ మీడియాలో మాత్రం మమ్మల్ని ప్రశ్నిస్తారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత? జగన్ గారిని ఏమైనా ప్రశ్నించండి, ఏమైనా తిట్టండి, పర్వాలేదు, మా జోలికి రావద్దు, మా జోలికి వస్తే ఊరుకోం అనే పరిస్థితి వచ్చింది. రైట్. ఓకే. పురుషోత్తం రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అవుతు శ్రీధర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.